హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా ఒక షాకింగ్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతా ఉంది. ఏంటంటే గుండ్లవల్లేరు కాలేజ్కి సంబంధించి గర్ల్స్ హాస్టల్లో ఒక అమ్మాయి హిడెన్ కెమెరాని ఇన్స్టాల్ చేసింది. దాని నుంచి 300 వీడియోలు, అంటే 300 మంది అమ్మాయిలకు సంబంధించిన వీడియోస్ తీసి వేరే వాళ్ళందరికీ సర్క్యులేట్ చేసిందంట. టూ మచ్, అసలు తలుచుకుంటేనే ఘోరంగా ఉంది. నిజంగానే జరుగుతూ ఉంటాయి ఇట్లాంటివి. ఓయో రూమ్స్లలో కానీ పబ్లిక్ టాయిలెట్స్కి వెళ్ళినా కూడా ఇలాంటి స్పై కెమెరాలు ఇన్స్టాల్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో దీని నుంచి మనం సేఫ్గా ఉండాలంటే ఒకటి వాటిని డిటెక్ట్ చేయాలి మనం వెళ్ళేటప్పుడు. సో నా వంతుగా నేను మీకు ఈ వీడియోలో ఇలాంటి హిడెన్ కెమెరాస్ని, ఇలాంటి స్పై కెమెరాస్ని ఎట్లా డిటెక్ట్ చేయాలో చెప్తా. సో కాబట్టి తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. దట్టు ఈ వీడియోని మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ షేర్ చేయండి, ఎస్పెషల్లీ లేడీస్కి షేర్ చేయండి. అండ్ బై ద వే, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, రీల్స్ ఎట్లా వైరల్ అవ్వాలి అనే దానికి సంబంధించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. అండ్ అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం లేడీస్ అండ్ జెంట్స్ ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి. మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. అది మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మనము ఈ హిడెన్ కెమెరాలు ఎన్ని విధాలుగా ఉంటాయి అనేది తెలుసుకుందాం. బికాస్ మనం ప్రతిదాన్ని సస్పెక్ట్ చేయగలగాలి, యూనో. సో అందుకోసమనే షర్ట్ బటన్స్లో కూడా స్పై కెమెరా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ మనం ఏదైనా హోటల్కి వెళ్ళి స్టే చేసినా కానీ అక్కడ ఉండే బల్బ్లో కూడా హిడెన్ కెమెరా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ ఫ్యాన్లో కూడా కెమెరా ఉండే ఛాన్స్ ఉంటుంది. స్విచ్ బోర్డ్లో కానీ, సాకెట్లో కూడా హిడెన్ కెమెరా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడైనా స్క్రూస్ ఉన్నాయనుకో, స్క్రూలలో కూడా కెమెరా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇందాక నేను చెప్పినట్టే మీరు ఏదైనా లాడ్జ్లలోకి వెళ్ళినా లేదంటే రెస్ట్ రూమ్స్లలోకి వెళ్ళినా అక్కడ ఉండే మిర్రర్స్లో కూడా కెమెరా ఉండే ఛాన్స్ ఉంటుంది, యూనో. సో వాటిని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ కెమెరా డిటెక్షన్లో మనకి 3 మెథడ్స్ అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి, మీరు ఏదైనా రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ ఆ రూమ్కి సంబంధించిన లైట్స్ అన్ని ఆఫ్ చేసేయండి, యూనో. ఆఫ్ చేసి డైరెక్ట్ మీ ఫోన్లో కెమెరా అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఆన్ చేసి మీరు రూమ్ మొత్తాన్ని స్కాన్ చేస్తూ ఉండండి. అక్కడ కనుక ఏదైనా కెమెరా ఉందనుకో, మీకు ఈ మొబైల్ స్క్రీన్లో చిన్నగా లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. మన నేకెడ్ అయితే కనబడదు అది, ఆ లైట్. సో అందుకోసమనే మీరు ఇలా మొబైల్లో కెమెరా అప్లికేషన్ ఓపెన్ చేస్తే అక్కడ కెమెరా ఉందంటే మాత్రం డెఫినెట్గా మీకు రెడ్ ఆర్ బ్లూ ఆర్ గ్రీన్ కలర్లో మీకు ఇక్కడ లైట్ అనేది చిన్నగా బ్లింక్ అవుతూ ఉంటుంది. సో దెన్ మీరు ఫైండ్ అవుట్ చేసేయచ్చు అక్కడ ఖచ్చితంగా హిడెన్ కెమెరా ఉంది అని. సెకండ్ మెథడ్ వచ్చేసి 2 ఫేస్ మిర్రర్. అంటే మీకు ఏదైనా వాష్రూమ్లో కానీ లేదంటే డైరెక్ట్ రూమ్లో ఉన్న పెద్ద మిర్రర్లో కానీ మీరు ఆ మిర్రర్ మీద ఒక ఫింగర్ పెట్టండి. సో అక్కడ మీకు రిఫ్లెక్షన్ వస్తుంది కదా, ఆ రిఫ్లెక్షన్లో మీ ఫింగర్కి మిర్రర్కి మధ్యలో ఒక చిన్న గ్యాప్ అనేది రావాలి. అలా గ్యాప్ వస్తే అది స్టాండర్డ్ మిర్రర్, అంటే ఒరిజినల్ మన అందరి ఇళ్లలో ఉండే మిర్రర్ అని అర్థం. అలా గ్యాప్ రాకుండా మీకు మిర్రర్లో చూపించే ఫింగరు మీ ఫింగర్ ఇట్లా టచ్ అయిపోయినట్టు కనిపిస్తుంది అనుకో, దెన్ మీరు ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయవచ్చు దాని వెనకాల కెమెరా ఉందని. దాన్నే 2 ఫేస్ మిర్రర్ అంటారు, యూనో. అంటే మీకు సింపుల్గా అర్థం కావడానికి చెప్తా. ఇప్పుడు మనం ఏదైనా బిల్డింగ్స్లలోకి వెళ్తే బయట మనకి ఎక్స్టీరియర్ డిజైన్ ఉంటుంది కదా, దాంట్లో మిర్రర్స్ ఉంటాయి చూసారా. మనం ఆ మిర్రర్స్ని చూసినప్పుడు లోపల ఏం జరుగుతుందో మనకు బయటకు కనబడదు, మనమే కనబడుతూ ఉంటాం, రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. బట్ బిల్డింగ్ లోపల ఉన్న వాళ్ళకి మాత్రం బయట వాళ్ళు ఎవరో మనల్ని చూస్తున్నారు, అంటే అద్దం దిక్కు చూస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. బికాస్ వాళ్ళు మాత్రమే మనల్ని చూడగలరు. దీన్నే 2 ఫేస్ మిర్రర్ అంటారు, యూనో. సో కాబట్టి మీకు గనక అట్లా ఫింగర్ పెట్టినప్పుడు రిఫ్లెక్షన్లో గ్యాప్ లేదనుకో, అవతల ఖచ్చితంగా ఒక కెమెరా ఉందని అర్థం. వాళ్ళు మిమ్మల్ని రికార్డ్ చేసే ఛాన్స్ ఉంది, ఆర్ అట్లీస్ట్ అవతల ఉన్న వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్ వాళ్ళ ఐస్ తోటి చూసే ఛాన్స్ కూడా ఉంది. సో కాబట్టి ఈ విధంగా మీరు గుర్తుపట్టవచ్చు. అండ్ ఇంకా ఫైనల్లీ హిడెన్ కెమెరాని డిటెక్ట్ చేయడానికి మొబైల్లో కొన్ని అప్లికేషన్స్ కూడా ఉంటాయి. అందులో ఫేమస్ అప్లికేషన్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తా. ప్లే స్టోర్ ఒకసారి ఓపెన్ చేసి ఇక్కడ మీకు సెర్చ్ బార్లో హిడెన్ కెమెరా డిటెక్టర్ యాప్ అని ఇట్లా సెర్చ్ చేస్తే ఇక్కడ వచ్చేసి చూడండి, ఇదే అప్లికేషన్. దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఇక్కడ పర్మిషన్స్ అన్నిటికీ మీరు అగ్రీ ఇచ్చేసేయండి. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఫీచర్స్ వస్తాయి. అందులో ఈ ఫీచర్స్ చూడండి: డిటెక్ట్ వైర్డ్ కెమెరా, డిటెక్ట్ ఇన్ఫ్రారెడ్ కెమెరా, డిటెక్ట్ వైర్లెస్ కెమెరా అండ్ లెన్స్ డిటెక్టర్ ఎక్సెట్రా. ఇట్లా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో మనకు మెయిన్గా ఈ 3-4 ఫీచర్సే యూజ్ అవుతాయి. అందులో ఫస్ట్ ఫీచర్ ఏంటి? డిటెక్ట్ వైర్డ్ కెమెరా. సో దీన్ని ఓపెన్ చేసా. ఇక్కడ మీకు చూడండి, ఇదేంటంటే మీరు ఉన్న సరౌండింగ్స్లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద మీకు డౌట్ ఉండొచ్చు. అరే ఇది కెమెరా అయ్యి ఉండొచ్చురా అని మీకు ఏదైనా డౌట్ ఉందనుకో, మీరు ఏం చేస్తారు, మీ మొబైల్ని ఆ గ్యాడ్జెట్ అంటే ఆ ఆబ్జెక్ట్ దగ్గరికి తీసుకెళ్తూ ఉండండి క్లోజ్గా. అలా తీసుకెళ్ళినప్పుడు నిజంగానే అదొక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెటే, దాంట్లో కెమెరా ఉండే ఛాన్స్ ఉంది అని కనుక డిటెక్ట్ అయిందనుకో, మీకు అది బీప్ సౌండ్ వస్తూ ఉంటుంది అండ్ ఇలా రెడ్ డాట్ కూడా వస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, పొటెన్షియల్ కెమెరా డిటెక్టెడ్ అని చూపిస్తుంది. అంటే ఇప్పుడు నేను నా మొబైల్ కెమెరా దగ్గరికి తీసుకెళ్ళిన, అది ఛార్జింగ్ పెట్టుంది. అండ్ అలాగే ఇక్కడ చూడండి, స్మాల్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ డిటెక్టెడ్ అంటుంది. ఇదేంటి, నా వైర్లెస్ ఇయర్ బడ్స్ దగ్గర తీసుకెళ్ళిన, సో అందుకే మళ్ళీ ఇక్కడ నాకు ఈ విధంగా చూపిస్తుంది. అండ్ లార్జ్ అప్లయన్సెస్ డిటెక్టెడ్ అంటుంది. ఇదేంటి, డైరెక్ట్ నా టీవీ దగ్గర తీసుకెళ్ళిన, సో అందుకే మళ్ళీ ఈ విధంగా చూపిస్తుంది ఇట్లా. సో మీరు కూడా మీకు ఏదైతే ఆబ్జెక్ట్ సస్పిషియస్
సస్పీషియస్గా ఉంటుందో దాని దగ్గరికి మీరు తీసుకెళ్తే ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది, బ్లింక్ అవుతుంది, మీకు బీప్ వస్తుంది. దానివల్ల మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్, దీంట్లో కెమెరా ఉండే ఛాన్స్ ఉండొచ్చు అని. మళ్ళీ బ్యాక్ వస్తే ఇక్కడ సెకండ్ ఫీచర్ ఉంది చూడండి, డిటెక్ట్ ఇన్ఫ్రారెడ్ కెమెరా. ఇన్ఫ్రారెడ్ కెమెరా అంటే ఏంటి, చాలా మంది ఏమనుకుంటారు అంటే రూమ్లోకి ఎంటర్ అవ్వగానే లైట్స్ ఆఫ్ చేస్తే అయిపోతుంది కదా బ్రో అని అనుకుంటారు. దీన్నే ఇన్ఫ్రారెడ్ కెమెరా అంటారు. అంటే మీరు లైట్స్ ఆఫ్ చేసినా కానీ నైట్ విజన్లో కూడా మొత్తం రికార్డ్ అవుతూ ఉంటుంది యూనో. సో కాబట్టి అది ఎలా డిటెక్ట్ చేయాలి అనేది చెప్తా. సో దీన్ని ఓపెన్ చేసిన తర్వాత దీనికి మీకు ఇక్కడ కెమెరా పర్మిషన్ అలో చేయాల్సి ఉంటుంది, రికార్డ్ అవుతుంది అది. సో ఇక్కడ మీరు సేమ్ అదే విధంగా రూమ్లో ఉన్న లైట్స్ అన్ని ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తే మీకు ఇక్కడ కెమెరా ఆన్ అవుతుంది కదా. ఇంతకుముందు నేను చెప్పినట్టే రూమ్ మొత్తం ఇలా తిప్పుతూ స్కాన్ చేస్తూ ఉండాలి. ఎక్కడెక్కడ సస్పీషియస్ ఆబ్జెక్ట్స్ ఉన్నా దాని దగ్గరికి ఈ కెమెరాని తీసుకెళ్తూ ఉండాలి. అక్కడ కనుక నిజంగా కెమెరా ఉందనుకో వెంటనే ఆ సెన్సార్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు అది మన కంటికి కనబడదు, బట్ ఈ ఫోన్ కెమెరాలో మాత్రం మనకు కనబడుతుంది ఆ స్క్రీన్లో. సో కాబట్టి అలా మీకు గ్రీన్ కలర్లో కానీ రెడ్ ఆర్ బ్లూ కలర్లో ఏదైనా లైట్ ఇట్లా బ్లింక్ అవుతుంది అని అనిపిస్తే మాత్రం దెన్ ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు అక్కడ ఇన్ఫ్రారెడ్ కెమెరా ఉందని. అండ్ ఇంకా ఫైనల్ వన్ వచ్చేసి డిటెక్ట్ వైర్లెస్ కెమెరా. సో దీన్ని కూడా ఓపెన్ చేసిన. సో ఇది మనకి ప్రో ఫీచర్ అన్నట్టు, అంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఈ యాప్ని డబ్బులు పెట్టి. ఇదంతా అవసరం లేదు, మీకు అన్లాక్ విత్ యాడ్ అని ఉంటుంది కదా. సో ఇక్కడ అన్లాక్ మీద ట్యాప్ చేస్తే మీకు ఒక అడ్వర్టైజ్మెంట్ ప్లే అవుతుంది. ఆ యాడ్ అయిపోయిన తర్వాత మీకు ఈ ఫీచర్ని యూజ్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత మీకు ఇక్కడ మీకు లొకేషన్ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు. సో దాని పర్మిషన్ ఇచ్చేయండి. సో ఇక్కడ ఇది ఏం చెప్తుంది, స్టేటస్ బార్ని ఇట్లా కిందకని అక్కడ నుంచి వైఫైని, లొకేషన్ని, బ్లూటూత్ని ఆన్ చేయాలని చెప్తుంది. బికాజ్ అది ఆన్ చేస్తేనే ఆండ్రాయిడ్ ఫోన్లో నుంచి ఇలాంటి హిడెన్ కెమెరాలను, ఇలాంటి వైర్లెస్ కెమెరాని డిటెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. బికాస్ మీకు వైర్డ్ కెమెరా అనేది ఓకే వైర్స్తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఫైన్. అదే మీకు వైర్లెస్ కెమెరా అనేది మరి దేని మీద రన్ అవుతుంది అంటే అది బ్లూటూత్తో కనెక్ట్ అయి ఉండాలి, లేదంటే వైఫైతో కనెక్ట్ అయి ఉండాలి. సో కాబట్టి అందుకే వీటిని మనం ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ చేసిందనుకో మీకు ఆ సరౌండింగ్స్లో ఎక్కడెక్కడ వైఫై అండ్ బ్లూటూత్ కనెక్ట్ అయి ఉన్న డివైజెస్ ఏమేమి ఉన్నాయి అనేది, దగ్గరలో ఉన్న లొకేషన్లో ఏమేమి ఉన్నాయి మొత్తం ఇక్కడ డిటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీకు చూడండి, నాకు ఇక్కడ సస్పీషియస్ వైర్లెస్ డివైస్ ఒకటి నాకు ఇక్కడ ఉంది అని చూపిస్తుంది. అదేంటి, నా మొబైల్ కెమెరానే, అది నాకు వైఫైతో కనెక్ట్ అయ్యి ఉంది నాకు. అండ్ సెకండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అది నా వైఫై, సో కాబట్టి నాట్ సస్పీషియస్ అని చూపిస్తుంది. మిగతా ఉన్న బ్లూటూత్ కనెక్టెడ్ డివైజెస్ ఏవేవి ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ గనక మీకు కెమెరా అనే దానికి సంబంధించి ఏవైనా చూపించడము, సస్పీషియస్ యాక్టివిటీ జరుగుతుంది ఈ విధంగా చూపిస్తే మాత్రం మీరు డెఫినెట్గా డౌట్ పడవచ్చు అక్కడ మీకు సరౌండింగ్స్లో ఒక కెమెరా ఉందని యూనో. సో అట్లా ఉన్నప్పుడు మీరు వెంటనే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. డైరెక్ట్ మీరు 100 కాల్ చేసి పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ రేజ్ చేయండి. వెంటనే వాళ్ళు వస్తారు, ఎవరు ఇన్స్టాల్ చేసిండ్రు అనేది మీకు దగ్గరలో వాళ్ళని ఈజీగా ఫైండ్ అవుట్ చేసే ఛాన్స్ ఉంటుంది యూనో. సో కాబట్టి చూసారు కదా, ఇన్ని విధాలుగా డిటెక్ట్ చేయొచ్చు మీరున్న సరౌండింగ్స్లో హిడెన్ కెమెరా ఉందా లేదా అనేది యూనో. సో దిస్ ఈస్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ బ్రో లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని లేడీస్కి ఎక్కువగా షేర్ చేయండి ప్లీజ్. అండ్ అలాగే ఇందాక నేను చెప్పినట్టే మీకు టెక్నాలజీకి సంబంధించి ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి అనే దానికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి. మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్. సో దిస్ ఈస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.